if Mahesh user is a normal user, can do this task. Yes, this is possible. ఇదే క్వశ్చన్ ఆన్సర్ ఇదే. నో అన్నాం అనుకో అప్పుడు ఏమైంది? నో అని చెప్పకూడదు, ఎస్సే. అయ్యా బాబు ఎస్. ఎప్పుడు ఎస్ అయింది? ఇఫ్ వి ప్రొవైడ్, మీరు గనక దీనికి గ్రూప్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తే మహేష్కి చేయగలడు అంతే. బట్ ఈజ్ ఏ నార్మల్ యూజర్, మళ్ళీ అది కూడా మీరు మెన్షన్ చేయండి. బట్ ఈజ్ ఏ నార్మల్ యూజర్, అతను నార్మల్ యూజరే, బట్ అతనికి అడ్మిన్ యాక్సెస్ ఉంది గ్రూప్లో, అందువల్ల చేయగలడని చెప్పాలా. ఎస్, అర్థమైందా క్వశ్చన్? ఆన్సర్ అర్థమైందా ఫ్రెండ్స్? అవునా కాదా? ఎస్ సార్. ఎస్సా నోవా? ఎస్సా నోవా? ఎస్ఏ. పొరపాట్లో నో చెప్పారంటే ఆన్సర్ అవుటే. ఎస్, అట్లా అలాంటి కొంచెం డిఫికల్ట్గా అడుగుతారు మిమ్మల్ని, అంతే, ఏం లేదు. ఓకే. సో అరే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు మేడం, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడు తెలుసా? మ్, మళ్ళీ మళ్ళీ అదే అడిగాడు. మహేష్ మహేష్ ఈజ్ ఏ నార్మల్ యూజర్ అన్నాడు. ఓకే. అని రెండోసారి ఏం అడిగి తెలుసా? కెన్ మహేష్ కెన్ మహేష్ డిలీట్ ఎనీ గ్రూప్ అన్నాడు. అయ్యయ్యో, ఇదేంది ఇది? ఇప్పుడు చెప్పండి. ఆ? ఎవరు చెప్తారు? అక్కడ ఏంది, ఫస్ట్ ఏం రాశాడు? మహేష్ ఈజ్ ఏ నార్మల్ యూజర్, ఒక నార్మల్ యూజర్ ఇతను. ఇక్కడ రెండోది ఏం రాశాడు? కెన్ మహేష్ డిలీట్ ఎనీ గ్రూప్ అంటున్నాడు. మహేష్ అనే వ్యక్తి ఏదన్నా గ్రూప్ని డిలీట్ చేయగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నాడు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఆన్సర్? అప్పుడు గ్రూప్ నార్మల్ లేదు సార్. ఆ గ్రూప్ మాత్రం డిలీట్ చేయగలరు. విడుదలైన గ్రూప్ మాత్రం డిలీట్ చేయగలరు. నార్మల్ యూజర్గా ఉన్న ఈ మహేష్ అనే వ్యక్తి, ఇతను నార్మల్ యూజర్గా ఉన్న ఈ మహేష్ అనే వ్యక్తి గ్రూపుని డిలీట్ చేయగలడా? If గ్రూపుని he డిలీట్ has చేస్తాడు. admin privilege చేస్తాడు. to ఆ? it. అసలు గ్రూపుని డిలీట్ చేయాలంటే కమాండ్ ఏంది? గ్రూప్ డెల్ సార్. గ్రూప్ డెల్. అసలు గ్రూప్ డెల్ అనే సౌకర్యం మహేష్కి ఇప్పుడు వస్తుందా? గ్రూప్ డెల్ ఈజ్ ఎ కమాండ్ టు డిలీట్ గ్రూప్. ఓకే. అసలు నార్మల్ యూజర్ అయిన మహేష్ గ్రూప్ డెల్ కమాండ్ ఉపయోగిస్తే ఏమైంది అసలు? ఎస్ ఫ్రెండ్స్, ఏమైంది? అసలు యాక్చువల్గా మహేష్ గ్రూప్ అడ్మిన్గా ఉంటే గ్రూప్లో మెంబర్స్ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. గ్రూప్ని డిలీట్ చేస్తానంటే పాసిబుల్ అయిద్దా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిలీట్ ఎంటైర్ గ్రూప్? పర్మిషన్ చెప్పండి మీరే. No, sir. ఆలోచి ఆలోచించండి. So admin can do it, right? So if he ఏ has admin privileges, ఏ can అడ్మిన్ ఏ అడ్మిన్ ఎవరైతే సూడో యాక్సెస్ కానీ, అంటే గ్రూప్ డెల్ అనే కమాండ్ వాడికి యాక్సెస్ ఉండాలి ఎవరికైనా సరే. ఇప్పుడు సపోజు మనం సూడోవర్స్ ఫైల్ ఉంది, సూడోవర్స్ ఫైల్ ఉంది. ఈ సూడోవర్స్ ఫైల్లోకి వెళ్ళి అక్కడ మనం ఇవ్వాలి ఏమని? అది ఏమని ఇవ్వాలా? మహేష్ అని ఇచ్చి ఈజ్ ఈక్వల్ రాసి గ్రూప్ డెల్ రాయాలి ఆయనకి. అదర్వైజ్ మహేష్ దాన్ని డిలీట్ చేయలేడు. అంటే మహేష్కి ఇలాంటి ప్రివిలేజెస్ మనం ఇవ్వాలా, మహేష్కి ఇలాంటి యాక్సెస్ మనం ఇవ్వాలా. ఇప్పుడు దాకా మహేష్కి ఇచ్చింది ఏంది? ఓన్లీ అండర్ ద గ్రూపే. గ్రూప్ బయట ఈయనకి ఛాన్స్ లేదు. ఎందుకు? ఈజ్ ఎ నార్మల్ యూజర్, ఈ కెనాట్ ఏబుల్ టు డిలీట్ ఎంటైర్ గ్రూప్, నాట్ పాసిబుల్. అర్థమైందా? గ్రూప్లో ఉన్న సభ్యుల్ని యాడ్ చేసుకో, గ్రూప్లో ఉన్న సభ్యుల్ని డిలీట్ చేసుకో, అంతేగాని గ్రూపును మొత్తాన్ని డిలీట్ చేస్తానంటే నీకు ఆ సౌకర్యం లేదనిద్ది ఎవరు? లైనెక్స్. ఎందుకు? యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లైనెక్స్, యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్, యాక్సెస్ తీసుకోవాలి లైనెక్స్ నుంచి. యాక్సెస్ తీసుకోవాలంటే గో టు సూడోవర్స్ ఫైల్, యాడ్ మహేష్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? సరే, ఇప్పుడు మహేష్ సపోజ్ సింపుల్గా ఇది ఇక్కడ ఉండి ట్రై చేస్తున్నాడు. గ్రూప్ని డిలీట్ చేయాలంటే గ్రూప్ డెల్. ఏ గ్రూప్ అది? ఏబిసి బ్యాంక్ గ్రూప్. ప్లస్ ఎంటర్ బటన్. బాబు పర్మిషన్ డినైడ్. ఎందుకు? నువ్వు ఎవరయ్యా, ఎందుకు గ్రూప్ని డిలీట్ చేస్తున్నావు? నీకు ఆ పర్మిషనే లేదంటుంది అది. అర్థమైందా ఫ్రెండ్స్? సార్. మరి ఇప్పుడు రూట్ యూజర్ గ్రూప్ను డిలీట్ చేయొచ్చా? చక్కగా డిలీట్ చేయొచ్చు. ఎలా? ఇక్కడికి వెళ్ళి రూట్లోకి వెళ్ళి మనం గ్రూప్ డెల్ అని సరే ఒక గ్రూప్ని తయారు చేస్తా. గ్రూప్ యాడ్
గ్రూప్ 1 తయారు చేస్తా. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు గ్రూప్ 1 ఉందా? ఉంది. ఇప్పుడు గ్రూప్ డెల్ గ్రూప్ 1 అని చెప్తా. అప్పుడు వెంటనే ఏమైంది? రిమూవ్ చేయగలిగాడు, అయిపోయింది. మళ్ళీ గ్రూప్ డెల్ XYZ బ్యాంక్ గ్రూప్ ఉంది, దాన్ని డిలీట్ చేద్దాం. అంటే ఇతను రూట్ యూజర్, ఇతను మామూలు విషయం కాదు, సూపర్ యూజర్. ఇతను మొత్తం అడ్మిన్ యాక్సెస్ అంతా ఇతనికి ఉంటుంది. ఏ గ్రూప్లో డిలీట్ చేయగలడు, ఏదైనా చేయగలడు. బట్ మహేష్ డిలీట్ చేయగలడా అని క్వశ్చన్. అప్పుడు మహేష్కి సూడో యాక్సెస్ ఇస్తే డిలీట్ చేయొచ్చా లేదా? కెన్ మహేష్ డిలీట్ ఎనీ గ్రూప్? ఎస్. డిలీట్ ఎనీ గ్రూప్? ఎస్, పాసిబుల్. ఎస్, ఎస్ పాసిబుల్ అని రాసి, అప్పుడు ఎస్ ఎస్ రాసి, పాసిబుల్ అని రాసి ఏం చేయాలా? యూ మస్ట్ ప్రొవైడ్ ఇఫ్ ఐ ఎస్ పాసిబుల్ ఇఫ్ ఐ ప్రొవైడ్ గ్రూప్ డెల్ యాక్సెస్ టు ద మహేష్ యూజర్. ఇఫ్ ఐ ప్రొవైడ్, పాసిబులే, డిలీట్ చేయొచ్చా గ్రూప్ని? పాసిబులే. కానీ ఇఫ్ ఐ ప్రొవైడ్ గ్రూప్ డెల్ యాక్సెస్, దెన్ ఓన్లీ మహేష్ యూజర్ కెన్ డిలీట్ ఏ గ్రూప్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా నేను చెప్పింది ఇప్పుడు? అదర్వైజ్ Yes, sir. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆ మహేష్ అనే వ్యక్తికి గ్రూప్ డెల్ యాక్సెస్ ఇస్తేనే, లేకపోతే పాసిబుల్ కాదు. పాసిబుల్ అనే చెప్పండి, బట్ పాసిబులే, కానీ ఇలా చెయ్యాలి నువ్వు. ఇలా చెయ్యకపోతే పాసిబుల్ కాదు. దిస్ ఈజ్ మై ఆన్సర్. అయిపోయింది. ఇక నేను ఇంటర్వ్యూలో వాడు తప్పకుండా నెక్స్ట్ వేరే 2-3 క్వశ్చన్లు అడిగి షట్ డౌన్ చేసేస్తాడు. అయిపోయింది, ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అట్లా అనమాట. పొరపాటులో ఇప్పుడు నో అంటే ఇదంతా చెప్పకుండా కొంతమంది తెలియక పాపం నో అని చెప్తారు. ఆన్సర్ నోవా అంటే ఇదేమన్నా అకాడమిక్ లెవెలా చెప్పడానికి? ఆన్సర్ నో అని చెప్పగానే ఇతనికి ఏమి రాదు, ఏమి తెలియదు, వేస్ట్ క్యాండిడేట్, వద్దు అసలు, ఈ రిసోర్స్ వేస్ట్ రిసోర్స్, నో అని అంటాడు వాడు. ఎందుకు? ఎనాలిసిస్ పవర్ లేదు నీ దగ్గర. ఎనాలిసిస్ పవర్ అంటే ఏంది? అసలు క్వశ్చన్ ఏంది? మహేష్ అనే వ్యక్తి ఏదైనా గ్రూపును డిలీట్ చేయగలరా? మహేష్ అనే వ్యక్తి గ్రూప్ డిలీట్. ఓహోహో, గ్రూప్ డిలీట్కి ఏం కమాండ్ ఉంది అది నీకు తెలియాలి. ఎస్, గ్రూప్ డెల్ ఉంది. అసలు ఈ గ్రూప్ డెల్ అనే కమాండ్ ఉపయోగించాలంటే మహేష్కి గ్రూప్ డెల్ ఇస్తే అయిపోద్ది కదా. ఇచ్చేయాలంటే ఎస్, ఎక్కడ గో టు సూడోవర్స్ ఫైల్. రైట్. సూడోవర్స్ ఫైల్కి వెళ్ళి ఏం చేయాలి ఫ్రెండ్స్? Permission. ప్రొవైడ్ గ్రూప్ డెల్ యాక్సెస్. ఎస్, అంతే, అయిపోయింది. ప్రొవైడ్ గ్రూప్ డెల్ యాక్సెస్. మరి ఇప్పుడు చూడండి, సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసి గ్రూప్ డెల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయండి. బట్ గ్రూప్ డెల్ యొక్క లొకేషన్ ఏందో చెప్పాలి మనం. గ్రూప్ డెల్ లొకేషన్ ఏంది చూడండి. Which group del? యుఎస్ఆర్ ఎస్పిన్, ఇది యాక్చువల్గా అంతే. యుఎస్ఆర్ ఎస్పిన్ గ్రూప్ డెల్ రాయాలి. ఎక్కడ? మహేష్ ఎదురుగా. మహేష్ ఆల్ సారీ, మహేష్ ఇది ఎట్లా ఈ మాదిరిగా రాయాల. ఎక్కడ? సూడోవర్స్ ఫైల్లో. ఇది అప్పుడు వర్కౌట్ అయితే. ఎస్. సరే, మనం వెళ్ళిపోదాం. ఎస్, ఎవరు చెప్తారు? ఎస్, మహేష్ లైన్లో ఉన్నావా? చెప్తావా ఎలా వెళ్ళాలి ఇప్పుడు? నానో ఎస్ అంతే. నానో డాష్ ఈటీసీ /etc తర్వాత Sudoers. ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత ఏం రాస్తున్నాం? ఓకే, సో రూట్ ఎక్కడైతే ఉందో చూసుకొని దాని కింద మహేష్ అడ్వర్టైజ్ చేయండి. ఎస్, ఇది అయిపోయింది.
సో ఇక్కడ ఏం రాస్తారు ఫ్రెండ్స్? మహేష్ మహేష్ యూజర్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు, చాలా చక్కగా అర్థమైంది మీకు. ఎప్పటికీ లైనెక్స్ మర్చిపోయే ఛాన్సే లేదు ఈ ట్రైనింగ్లో. ఎస్, అది విషయం. ఎప్పటికీ మర్చిపోరు మీరు లైనెక్స్ అట్లా అనమాట. కొంచెం పర్లా బాగా అర్థమైంది. సరే, Permission, sir. All. ఆల్ ఆ, కాదు సార్. ఆల్ కాదు. ఏం ఇవ్వాలి ఇక్కడ? Group. ఎస్, Yes, sir. యూజర్ Group. ఎస్ బిన్ గ్రూప్ డెల్, అంతే. గ్రూప్ డెల్ అంతే, అది విషయం ఆడ. రైట్ రైట్. ఇప్పుడు కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్, Control. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం? మహేష్కి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం? ఆ గ్రూప్ డిలీట్ చేయాలంటే గ్రూప్ ఉందా అసలు? గ్రూప్ ఉందా లేదో టేల్ -6 ETC గ్రూప్ రాశారనుకో ఫస్ట్, ఎస్ ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఉన్నది, ఇలాగా చెక్ చేయొచ్చు. ఏబిసి బ్యాంక్ గ్రాఫ్ ఉన్నది. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ గ్రూప్ని డిలీట్ చేయాలంటే సౌకర్యం ఇతనికి ఉంది. ఎట్లా? సూడో గ్రూప్ డెల్ ABC బ్యాంక్. అట్లా. వన్ టూ త్రీ పాస్వర్డ్ 1 2 3 కొట్టాలి. రైట్. ఇప్పుడు టేల్ -6 ETC గ్రూప్. ఇప్పుడు చూడండి, అయ్యో గ్రూప్కి వెళ్ళిపోయిందే, అయిపోయింది. ETC గ్రూప్ ఎప్పుడైనా లేదు, ఏబిసి బ్యాంక్ గ్రూపే లేదు. ఇది ఈ మాదిరిగా మహేష్ ఇప్పుడు ఏమవుతాడు? సూడో యూజర్ అయ్యాడు. సూడో యూజర్ అవ్వటం వల్ల అతనికి ఏమొచ్చింది? ఎక్స్టర్నల్గా